పత్రాల్లో పరమేశ్వరుడు. మన సనాతన సంప్రదాయంలో కొన్ని మొక్కలకు వాటి పుష్పాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ సృష్టిలో పంచభూతాలకు విశేష ప్రాధాన్యం ఉంది. మన భారతదేశంలో చెట్టు, పుట్ట, చలం, జలం ఇలా ప్రకృతిని దైవంగా భావించి పూజిస్తారు. ప్రకృతిలోని సమస్తాన్ని తనలో లయం చేసుకునేది ఆ పరమేశ్వరుడు. అందుకే త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమేశ్వరుణ్ణి లయకారుడు అని కూడా అంటారు. పరమేశ్వరుడికి ప్రకృతి అంటే ప్రాణం. ప్రకృతిలోని కొన్ని వృక్షాలు, మొక్కలంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం. మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ మొక్కలను నాటితే శివుడి అనుగ్రహం కలుగుతుందని, పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడని చెబుతారు. ఆ మొక్కలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. బిల్వం అంటే మారేడు. మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు అంటూ శివుడిని భక్త కన్నప్ప భక్తితో అభిషేకిస్తాడు. మారేడే నీవని కీర్తించాడంటే మరి సాక్షాత్తు శివస్వరూపం కాక మరేమిటి? అంతటి విశేష ప్రాధాన్యం కలిగినందునే బిల్వపత్రానికి అంతటి ప్రాధాన్యత. మరీ ముఖ్యంగా